పరిజ్ఞానంతో ప్రజల్ని కూడా అప్రమత్తం చేసేటటువంటి పిడుగు ఎక్కడైనా పడుతుంటే ముందుగానే మీకు అందరికీ కూడా హెచ్చరించి అలర్ట్ చేసినటువంటి టెక్నాలజీ అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కూడా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ అనుభవాలని ఎవరైనా పంచుకోవాలని ఆసక్తి చూపిస్తే దయచేసి స్టేజ్ వద్దకు రావాలని కూడా కోరుకుంటూ, తదుపరి ఇదే తీర్మానాన్ని బలపరచడానికి టీఎస్ఎన్వే కోఆర్డినేటర్ బ్రింగ్ బాబు బ్యాక్ టీంని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి మానం బ్రహ్మయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల కోసం, ప్రగతి కోసం అనునిత్యం పోరాటం చేస్తూ తెలుగు జాతిని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్లాలన్న తెలుగుదేశం పార్టీ లక్ష్యంలో భాగంగా కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, వస్తున్న శాస్త్ర సాంకేతిక వైవిధ్యాల దృష్ట్యా పరిపాలనని, పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మనందర ప్రీతమ నాయకుడు, మా ఆరాధ్యుడు, ఒక దార్శనిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఒక వినూత్నమైన వినూత్నమైన కార్యరూపం ప్రభుత్వ విధానాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా ఇవ్వాలి అనే ఒక ఆలోచన చేయటం. ఈరోజు దాదాపుగా 133 డిపార్ట్మెంట్లో దాదాపు 700 పైచిలుకు సేవలని ప్రజలకు నేరుగా ఇవ్వాలి. ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరిగి దీనావస్థ పోవాలి. మన ల్యాండ్కి సంబంధించిన ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ ఈసీ తీసుకోవాలంటే అక్కడ లంచాలు ఇచ్చి పడిగాపులు కాయాల్సిన దౌర్భాగ్య స్థితి పోవాలి. ప్రజలు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ అధికారంలో ఉండి ఆ ప్రజలకు నిజమైన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని సంకల్పంతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్, ఈ రాష్ట్రంలో ఏ మారుమూలనైనా సరే, ఎంతటి పేదవాళ్ళైనా సరే, ఎంతటి వృద్ధులైనా సరే, వాళ్ళకు ఒక సమస్య వస్తే అయ్యా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పేసి చెవిలో చెప్పినంత సులభంగా వాళ్ళ సమస్యను నా దాకా రావాలి, నేను తక్షణం పరిష్కరించాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పరిపాలనలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయి. ఈ ప్రయత్నం భారతదేశంలోనే కాదు, దక్షిణాసియాలోనే ఇటువంటి ప్రయోగం చేయటం మొట్టమొదటిది. అందుకు వేదిక అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో అదృష్టవంతులు మనందరం కూడా ఒక జనరేషన్కి ఈ జాతిగా ముందుకు తీసుకెళ్లాలి, తెలుగు జాతి అనే సంకల్పంతో తీసుకున్న ఈ చర్య. సార్, నాకు ఈ సందర్భంలో 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి సార్. 2003 సంవత్సరం నేను ఉద్యోగరీత్యా చెన్నై వెళ్ళాను సార్. అప్పటికి హైదరాబాద్లో ఈ సేవా సెంటర్లు వస్తే టెలిఫోన్ బిల్లు కట్టాలన్నా, కరెంట్ బిల్లు కట్టాలన్నా, లేదా బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలన్నా ఈ సేవా సెంటర్కి వెళ్తే ఒక ఏసీ రూమ్లో ఆఫీస్లో కూర్చోబెట్టి టోకెన్ ఇచ్చి మన టోకెన్ సమయానికి 10 నిమిషాల్లోనో 15 నిమిషాల్లోనో సర్టిఫికేట్ ఇచ్చి రైట్ రాయల్గా బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. అదే 2003 సంవత్సరంలో నేను చెన్నై మహానగరంలో టీ నగర్ లాంటి ఒక సెంట్రల్ ప్లేస్లో కరెంటు బిల్లు కట్టాలంటే దాదాపుగా 3.5 గంటల పాటు లైన్లో వెయిట్ చేశాను సార్. అది ఆ రోజుకి ఈ సేవా సెంటర్ అనేది ఒక విప్లవాత్మకమైన చర్య పరిపాలనలో. ఆ పరిపాలనకు సంబంధించి వస్తున్న ఈ మార్పులు అందుకుంటున్నప్పుడు ప్రజలకు నేరుగా సౌకర్యాలు అందించాలని తపన చేయాలంటే 1.5 కోట్ల బడ్జెట్ ఉండే ఒక రాష్ట్రంలో ఇన్ని డిపార్ట్మెంట్లు, సబ్ డిపార్ట్మెంట్లు, అందులో వచ్చే సేవలు, ఆ ప్రతి సేవకి వచ్చే సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి ఒక సమస్య వస్తే ఈ సమస్య ఎక్కడ మొదలవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఆర్ఓ ఆఫీస్ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన ఎంఆర్ఓ గారు అవ్వచ్చు. ఇవ్వకపోతే ఆ విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ దగ్గర నుంచి జేసీ గారు, జేసీ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన కమిషనర్ గారు, సెక్రటరీ గారు, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారి యొక్క అధినేతగా, ప్రభుత్వాధినేతగా వారి దాకా ఆ విషయం వెళ్ళి తక్షణం ఆ సమస్యని పరిష్కరించాలన్న ఒక ఆలోచనకు నిదర్శనం శాస్త్ర సాంకేతిక రంగాన్ని ప్రభుత్వంలో వినియోగించుకోవాలన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వినూత్నమైన ఆలోచనకు నిదర్శనమని ఈ సభాముఖంగా నాకు తెలిసిన భాష నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సోదరులారా. మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒకప్పుడు బస్ టికెట్ కావాలంటే బస్ టికెట్లు పండగ సీజన్లో క్యూలో నుంచొని ఎక్స్ట్రా డబ్బులు కట్టి, లంచాలు కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఒకసారి ఆలోచించండి, ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లోకి వెళ్ళి
మీరు మీ ఇంట్లో కూర్చొని మీ పిల్లలు టిక్కెట్లు బుక్ చేసుకోగలుగుతున్నారన్నా, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోగలుగుతున్నారన్నా, లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మీరు మీ ఊర్లో ఉన్నప్పుడే దర్శనం తీసుకొని రూమ్ బుక్ చేసుకొని ఆడికి వెళ్ళి ఒక్క రోజులో దర్శనం కంప్లీట్ చేసుకొని సౌకర్యవంతంగా మనం వస్తున్నామన్నా. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు ఇవ్వాలన్న వారి ఆలోచనకి ఇది ఆచరణాత్మక రూపం సోదరులారా. చాలామంది మనం రాజకీయాల్లో ఉన్నాము, ప్రజలకు సంబంధించిన విషయాల్లో కానీ లేదా సమాజానికి సంబంధించిన విషయంలో కానీ ఒక ఫైల్ తీసుకొని మా ఊరికి సంబంధించిన ఈ రోడ్డు లేదా ఆసుపత్రి, అంగన్వాడీ భవనమో, స్కూలో ఇది పరిష్కారం అవ్వాలి అని చెప్పేసి మనం ఆఫీస్కి వెళ్తే, సార్ ఇక్కడ లేదు, ఇంకో డిపార్ట్మెంట్లో ఉంది, ఈ డిపార్ట్మెంట్ లేదు, కలెక్టరేట్లో ఉంది, కలెక్టరేట్ లేదు, సెక్రటేరియట్లో ఉంది, ఈ సెక్రటేరియట్లో సెక్షన్లు తిరిగి కాళ్ళు అరిగేలా తిరిగిన అనుభవం మనందరికీ ఉంది. అలాంటి అనుభవం నుంచి బయటపడేయాలి, ఎప్పటికప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. బ్రీఫ్ సార్, క్లోజ్ చేస్తున్నాను సార్. ఈ ఆఫీస్ అని చెప్పేసి దాదాపుగా ఈ డిపార్ట్మెంట్ అన్ని అనుసంధానం చేసే ఒక ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి ఈ సందర్భంగా పాదాబంధం చేస్తున్నారు సార్. అయితే ఇంకొక విషయం, మన పల్లెల్లో పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలన్నింటినీ కూడా ట్రెడిషనల్గా సార్ వస్తాడు, పాఠాలు చెప్తాడు, వెళ్ళిపోతాడు. అయితే ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ జన్మభూమి అనే ఒక పథకం ద్వారా ప్రతి పల్లెల్లో కూడా ఆ స్కూల్లో కార్పొరేట్ స్కూల్ తగ్గకుండా డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాలి. వాళ్ళు ఆ చదువుకునే ఆ పాఠాలను కూడా ఒక సినిమా లాగా చూడాలి, వాళ్ళు బాగా ఆకలింపు చేసుకోవాలి, తద్వారా వాళ్ళు వినూత్నంగా ఆలోచించే గొప్ప వ్యక్తులుగా పరిణతి చెందాలని చెప్పేసి ప్రతి స్కూల్ని డిజిటల్గా కనెక్ట్ చేస్తూ దానికి ఏపీ ఫైబర్ గ్రిడ్ని అనుసంధానం చేసి ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎడ్యుకేషన్ మెటీరియల్ అంతా సేకరించే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా వస్తున్న కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి సేవలు అందించాలని శాస్త్ర సాంకేతిక రంగాన్ని పరిపాలనకు అనుసంధానం చేస్తున్న ఆ మహనీయుడికి, దార్శనికుడికి, మనందరి ప్రియతమ నాయకుడికి శిరస్సు వంచి పాదాబంధనం తెలియజేస్తూ చెప్తున్నాను సోదరులారా, ఇది మన బాధ్యత. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం మన బాధ్యత. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ది వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం మనం తీసుకోవాలి. వన్ స్టేట్, వన్ లీడర్, వన్ విజన్, దట్ ఈస్ టు మేక్ ఏపీ నంబర్ 1. ఒక నాయకుడు, ఒక రాష్ట్రం, ఒకే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయంగా ప్రపంచంలో నంబర్ 1గా నిలబడమే లక్ష్యంగా మనందరం ఒక సైనికుల్లాగా ఆయన కోసం తోడ్పడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన చేసిన ప్రతి పనిని ప్రజల్లోకి మనం తీసుకెళ్ళడానికి వస్తున్న సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించుకోవాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు నాయుడు, జోహార్ అన్న ఎన్టీఆర్.